మహాశివుడు అచంచల ధ్యానంలో ఉంటాడు. అదే సమయంలో దేవతలనే వణికించే ఒక మహారాక్షసుడు జన్మిస్తాడు. అతని పేరే బాణాసురుడు. బాణాసురుడి బలం ముందు దేవతలెవ్వరూ నిలబడలేక వణికిపోతూ ఉంటారు. అప్పుడు మహావిష్ణువు ఒక ఆట ఆడతాడు. బాణాసురుడి దగ్గరికి వెళ్లి, ఈ లోకమంతా నీ పేరు వింటేనే భయపడుతోంది, కాని ఒక్క మహాశివుడికి తప్ప. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆయన కళ్లలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు. ఆ మాటలు విన్న బాణాసురుడు కోపంతో మండిపోతూ, ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసం వైపు బయలుదేరుతాడు. కైలాసానికి చేరుకున్నాక మహాశివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు. ఎంత పిలిచినా, ఎంత అరచినా, ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం కదలడు. కోపంతో ఊగిపోయిన బాణాసురుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలన్నీ శివుడి మీద వదులుతాడు. కాని మహాశివుడు ఒక్క అంగుళం కూడా కదలడు. ఇక మాయమాటలకు దిగుతూ, ప్రభు, నేను నీ భక్తుర్ని, నీకోసమే కైలాసం ఎక్కి వచ్చాను అని నటిస్తాడు. అయినా శివుడు చెలించడు. అప్పుడే బాణాసురుడు చెయ్యకూడని అత్యంత ఘోరమైన తప్పు చేస్తాడు. ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద తన కాలితో ఒక్క తన్ను తంతాడు. తన్ని అహంకారంతో వికటాట్ట హాస్యం చేస్తూ, కళ్ళు తెరువు తెరువు అని ఎగతాళి చేస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోతుంది. ఉరుములు, మెరుపులు ఆగకుండా పడుతుంటాయి. గాలి తుఫానులా వీచుతుంది. వర్షం కుండపోతగా కురుస్తుంది. శివుడి శరీరమంతా అగ్ని జ్వాలలతో మండిపోతుంది. కాని శివుడు రెండు కళ్ళు తెరవడు. అదే సమయంలో మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు నేరుగా బాణాసురుడి మీద పడతాయి. బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. ఆ దృశ్యాన్ని చూసి దేవతలందరూ వణికిపోతారు. అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిదగా మారిపోతాడు. మీకు మహాశివుడంటే ఇష్టమైతే హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి